అవ్వవే. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఏడు చేపల కథ తెలుసా బుజ్జి తల్లి? తెలుసు. అందులో ఆఖరిగా చీమ చెప్పిన మాట ఏంటి? నా పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అని చెప్తుంది. కంటికి కనిపించి కనిపించినంత చీమకే అంత ఇగో ఉంటే ఇంతలా కనిపించే నాకెంత ఇగో ఉండాలి? ఈ గజ్జిగాడు నా గుండుల్లో గుచ్చుతుంటే గుద్దకుండా ఏం చేయను బుజ్జి తల్లి? యారా గజ్జిగా, ఇంట్లో మీ ఆవిడని పెట్టుకొని వీధిన పడ్డావేంట్రా? మీ ఆవిడ మహాపతివ్రత కదరా. ఆఫ్టర్ ఆల్ గొర్రెకే ఉగాది పచ్చడి పెట్టిన దేవతరా మీ ఆవిడ. గొర్రెనే అంత ప్రేమగా చూసుకుంది అంటే భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటుంది? అలాంటి భార్యకి మోసం చేస్తున్నా నిన్ననాలరా గొర్రె అని. నాలాంటి సిన్సియర్ ప్రేమికుడిని కాదు. దీపక్, ఇది మొన్నటి నుంచి నా వెనకర పడుతుంది. బుజ్జి తల్లి, నన్ను అదే కాదు వాడు అను. దీపక్, రాధిక, నువ్వు వశీకరణ మూలికలు కలిపిన ఉగాది పచ్చడిని ఈ గొర్రె తినేసింది. ఒరే గజ్జిగా, ఏమంటున్నావురా? నాకు వశీకరణం చేయడం ఏంట్రా? చూడు, అది నీకోసం కలిపింది కాదు. తెలుసు రాధిక, మనిద్దరినీ కలపడానికి ఆ దేవుడే ఇలా చేశాడు. బుజ్జి తల్లి, మా జాతి గొర్రెల్ని పండగలకి దావతలకి బలి తీసుకుంటున్న ప్రతిసారి నేను ఆ దేవుణ్ణి తిట్టుకునేవాణ్ణి. కానీ ఆ దేవుడికి కూడా ఈ గొర్రె మనసు అర్థమైందని ఇప్పుడే తెలిసింది బుజ్జి తల్లి. అబ్బా, ఏయ్, అది నీకోసం కలిపింది కాదని చెప్తున్నాను కదా. నా కోసం కాకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది బుజ్జి తల్లి? అబ్బా, నన్ను వదిలి నా రేణుక వెళ్ళిపోయింది, నిన్ను వదిలి నీ భర్త వెళ్ళిపోయాడు. మనిద్దరి పరిస్థితి ఒకటే కదా బుజ్జి తల్లి. నువ్వు కలిపిన వశీకరణ మూలికలు నాకే ఎందుకు దక్కాయో ఆలోచించు. మన కలయిక స్వర్గంలో రాసిపెట్టుంది బుజ్జి తల్లి. నన్ను కలపడానికి దేవుడు రాత రాస్తే నీకు నాకు మధ్యలోకి రావడానికి గజ్జిగాడెవరు బుజ్జి తల్లి? నన్ను పెంపు చేయి, ప్రాణత్యాగం చేసైనా మీ ఇంటిళ్ళ పాదికి మంచి మాంసాన్ని ఇస్తాను. కాదు కూడదని నా ప్రేమ జోలికి వచ్చావో నా కొమ్ములు నీ గుండెల్లో దించుతాను. చూడు బుజ్జి తల్లి, తెలుసో తెలియకో ఆ దేవుడు నీకు నాకు జత కలిపాడు. నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పడతావని, కానీ ఒక్కసారి ఆలోచించు బుజ్జి తల్లి. నువ్వొక మనిషిని నీ వైపు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసుంటావు, ప్రేమించుంటావు, కవ్విచ్చుంటావు, అవి చేసుంటావు, ఇవి చేసుంటావు. ఆఖరికి నీ పప్పులేం ఉడక్క చివరికి వశపరుచుకోవాలని కూడా ప్రయత్నించావు. కానీ నేను మనిషి లెక్క కాదు, నాకు పట్టింపులు లేవు. ఇదిగో ఈ గజ్జిగాళ్ళలాగా బలవంతం చేయను. నువ్వు ఓకే చెప్పే వరకు నీ వెనకాలే కుక్కలా తిరుగుతాను. గొర్రెనయ్యుండి కూడా కుక్కలా తిరగడానికి సిగ్గుపడను. రేయ్ గొర్రెగా, వెళ్ళిపోరా. రే గజ్జిగా, నువ్వే పోరా ఇక్కడి నుంచి. నువ్వు పోరా ముందు ఇక్కడ నుంచి. నువ్వే పోరా. నువ్వు పోరా. రే నువ్వే పోరా. రేయ్ ఆపండి. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందా గొర్రెగాడి పొమ్మను. బుజ్జి తల్లి, ముందా గజ్జిగాడినే పొమ్మను. రే గొర్రెగా, నువ్వు పోరా. రే గజ్జిగా, నువ్వే పోరా. పొమ్మని చెప్తున్నాను కదా, పొండి ఇక్కడి నుంచి. వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. చెక్ చేయండి సార్.
నిన్న చెక్ చేశాను కదా మాధవి, ఏమైంది? నా కోసం పనిచేసే నిన్ను అనుమానించాను, అవమానించాను. ఇక వాళ్ళని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. అది కాదు నాన్న. నువ్వు చెప్పి చాలింకా. మీ పతనానికి అవసరమైన సంతకాలు చేసేశాడు. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ నాన్న సీఎం పదవి పోవడం ఖాయం. అయ్యో, ఇక్కడ నాన్న సంతకాలు పెట్టేస్తున్నారు. వెంటనే ఈ విషయం రాజుకు చెప్పాలి. సరే సార్, నేను ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఉంటాను సార్. అలాగే మాధవి, మన పార్టీ అధికారంలోకి వచ్చినందుకు రేపు తేనేటి విందు మన ఇంట్లో ఇద్దాం అనుకుంటున్నాను. మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. రేపటి నుంచి నిన్నెలా గద్దె దించాలో ప్లాన్ చేసుకుంటాను సూర్యప్రతాప్. అలాగే సార్.